అందరికీ నమస్కారం అండి. పుష్యమాసం ప్రారంభమైంది. పుష్యమాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ పుష్యమాసంలో చేసే పూజల వలన శనీశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఎందుకంటే శనీశ్వరుడి జన్మ నక్షత్రమైన పుష్యమి ఈ మాసం అంతా కూడా ఉంటుంది. ఈ మాసంలో గనక శనీశ్వరుని ఆరాధన చేసినట్లయితే శనిదేవుని యొక్క అనుగ్రహంతో గ్రహదోషాల నుంచి బయటపడవచ్చు. పుష్యమాసంలో ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. శనీశ్వరుడు శివుని యొక్క ప్రతిరూపము, న్యాయానికి ప్రతీక. మంచి పనులు చేసేవారికి మంచిని కలిగించి చెడ్డ పనులు చేసేవారికి శనిగ్రహ దోషాలతో పీడిస్తూ ఉంటాడు. పుష్యమాసంలో కొన్ని నియమాలను కనుక తప్పకుండా పాటించినట్లయితే శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందవచ్చు. పుష్యమాసాన్ని శూన్యమాసము అని కూడా అంటారు. అందువలన జనవరి 29 వరకు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఈ నెల రోజులు ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. గృహప్రవేశాలు, పెళ్లిళ్ళు, అన్నప్రాసనలు, పుట్టినరోజులు ఇలాంటి ఏ పండుగలు కూడా ఇంట్లో చేసుకోకూడదు. పుష్యమాసం మొత్తము దేవతారాధనకు మాత్రమే ఉపయోగించాలి. ఈ పుష్యమాసము దేవతారాధనకు పవిత్రమైన మాసము. పుష్యమాసంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నువ్వులు తినాలి, అలాగే బెల్లం కూడా తినాలి. పుష్యమాసంలో వచ్చే ప్రతి ఆదివారం రోజు నెయ్యి అలాగే ఉసిరికాయను మాత్రం తినకూడదు. ఆదివారం రోజున వీటిని కనుక తిన్నట్లయితే జాతకంలో అష్టమ శని దోషాలు ఏర్పడతాయి. ఇంట్లో లక్ష్మీదేవి నిలవకుండా వెళ్ళిపోతుంది. సంవత్సరం అంతా కూడా పేదరికం వెంటాడుతుంది. పుష్యమాసంలో ముల్లంగి దుంపను తినకూడదు. ఈ నెలలో పొరపాటును కూడా వెండి, బంగారం లాంటి వస్తువులను కొనకూడదు. పుష్యమాసంలో శుక్రవారము, శనివారము నువ్వుల నూనెను కొనకూడదు. ఎవరికి కూడా డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. అలా గనక డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే ఆ డబ్బు తిరిగి రావటం చాలా కష్టంగా ఉంటుంది. ఈ పుష్యమాసం నెల రోజులు ఇంటి ముందు ఖచ్చితంగా ముగ్గు ఉండాలి. ముగ్గు గనక వేయకపోయినట్లయితే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి బయటికి వెళ్లి జ్యేష్ఠాదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. పుష్యమాసంలో ఎక్కడైనా హోమం గనక జరుగుతున్నట్లయితే తప్పకుండా వెళ్లి హోమంలో కొద్దిగా నువ్వులు వేయండి. అలా గనక వేస్తే అది మీకు అదృష్టాన్ని తెచ్చిస్తుంది. పుష్యమాసంలో ఏదైనా సోమవారం రోజు శివాలయానికి వెళ్లి శివుడికి అభిషేకము చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి మారేడు దళాలు సమర్పించినట్లయితే శనిగ్రహ దోషాల నుంచి విముక్తి కలుగుతుంది. ఈ మాసంలో చేసే తులసి పూజకు అంతులేని ఐశ్వర్యం లభిస్తుంది. పుష్యమాసం నెల రోజులు రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. అందువలన ఈ పుష్యమాసంలో ఎవరైతే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుంది. పుష్యమాసంలో రావి చెట్టు నీడ మీ మీద పడినా సరే శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. జాతకంలో అదృష్టం పెరుగుతుంది. పుష్యమాసంలో శనివారం రోజు శివాలయానికి వెళ్లి నవగ్రహాల చుట్టూ గనక ప్రదక్షిణాలు చేసినట్లయితే గ్రహ దోషాల నుంచి విముక్తి పొందవచ్చు. శనీశ్వరుని యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. పుష్యమాసంలో ప్రతి శుక్రవారము ఇంటి గడపను శుభ్రం చేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి. అలాగే ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణాన్ని కట్టాలి. ఇలా కడకళ్లాడుతున్న ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ప్రతి శుక్రవారము ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవికి గులాబీ పూలను సమర్పించి బెల్లం పాయసం గనక నైవేద్యంగా పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. పుష్యమాసంలో తప్పనిసరిగా పితృదేవతలను పూజించాలి. పితృదేవతలకు నువ్వులతో తర్పణం వదలాలి. ఇలా చేస్తే పితృదేవతల యొక్క అనుగ్రహంతో మీకు ఎలాంటి సమస్యలు రాకుండా జీవితం ఆనందంగా సాగిపోతుంది. సంక్రాంతి పండుగ రోజు శివుడికి ఆవు నెయ్యి దీపం వెలిగించినట్లయితే సకల దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. పుష్యమాసం నెల రోజులు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని గనక పఠించినట్లయితే జాతకంలో ఉన్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శనిగ్రహ దోషాలతో బాధపడేవారు పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను గనక దానం చేసినట్లయితే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి. పుష్యమాసం మొదటి 15 రోజులు విష్ణుమూర్తిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారము. శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ముఖ్యంగా పుష్యమాసంలో ఆదిత్య హృదయం గనక చదివినట్లయితే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. పుష్యమాసంలో వచ్చే సోమవారం రోజు శివుడిని జిల్లేడు పూలతో గనక పూజించినట్లయితే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.